చాలా మంది ఈ నెగిటివ్ వైబ్స్ ని క్రీపీనెస్ ని ఒక ఫీలింగ్ అనుకొని లైట్ తీసుకుంటుంటారు. బట్ ఈ ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. కొన్ని మనకు కనిపిస్తాయి, కొన్ని మనకు కనిపించవు. కొన్ని మనకు కనిపించినా కనిపించనట్టుగా భావిస్తాము. ఈ టాపిక్ ని నేను ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్ గా మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు రియల్ ఇన్సిడెంట్ ని నాతో పాటు షేర్ చేసుకున్నారు. సో ఆ స్టోరీ విన్న తర్వాత నుంచి నెగిటివ్ వైబ్స్ ని క్రీపీనెస్ ని మనం లైట్ గా తీసుకోకూడదు అని మాత్రం తెలుస్తుంది. సో గైస్, మనం ఈ రోజు ఒక హారర్ స్టోరీ గురించి మాట్లాడబోతున్నాం. ఈ స్టోరీ నేను చెప్పిన ఇప్పటిదాకా ఎన్నైతే హారర్ స్టోరీస్ ఉన్నాయో అవన్నిటికంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ స్టోరీ పేరు వచ్చేసి హాంటెడ్ బస్ జర్నీ. సో ఒక 10 minutes ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక కార్నర్ లో కూర్చొని ఈ స్టోరీని వినండి. సో ఇక స్టార్ట్ చేద్దామా? సో ఈ స్టోరీ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ లోనే సూర్య అనే కజిన్ వాళ్ళ స్టోరీ ఇది. సో స్టోరీలోకి వెళ్తే 2018 లో జరిగిన సంఘటన ఇది. హర్ష అనే ఒక కాలేజ్ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కొన్ని రోజుల పాటు కాలేజ్ నుంచి ఇంటికి తిరగడానికి వచ్చాడు. ఆ అబ్బాయి ఫెస్టివ్ సీజన్ లో వచ్చాడు కాబట్టి ఫెస్టివల్స్ అన్ని అయిపోగొట్టుకొని రిటర్న్ కాలేజ్ కి వెళ్లాల్సిన టైం వచ్చింది. బస్ ఎక్కడానికి నైట్ అతను కర్నూలు సిటీ యొక్క బస్ స్టాండ్ కి వెళ్ళాడు. హర్ష బస్ స్టాండ్ కి వెళ్లేసరికి మిడ్ నైట్ అయింది. మామూలుగానే నైట్ టైం బస్సెస్ తక్కువ. ఇంకా నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుంది హర్షకి తెలియదు. సో హర్ష ఏమో అక్కడ ఎంక్వైరీలో అడిగితే చాలా లేట్ అవుతుందని తెలుసుకొని అక్కడే నిద్రపోదామని ఫిక్స్ అవుతాడు. అంతలోనే బస్ స్టాండ్ నుంచి ఒక 10 meters దూరంలో ఒక బస్సు ఉండడం కనబడింది. స్ట్రేంజ్ గా ఆ అబ్బాయికి ఆ బస్ పైన అతను ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నాడో ఆ ఊరి యొక్క పేరు చిన్న చిన్న లెటర్స్ లో రాయడం కనబడింది. ఇక ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అని వెంటనే ఆ అబ్బాయి ఆ బస్సు ఎక్కుతాడు. సో ఆ బస్సు ఎక్కగానే చాలా చీకటిగా ఉంది. లాస్ట్ లో వెళ్ళేసి ఇక కూర్చుంటాడు. ఆ బస్సు ఎక్కగానే హర్షకి ఒక చాలా గలీజ్ ఒక స్మెల్ వచ్చింది. కానీ అది పాత బస్ కదా అనేసి హర్ష చాలా లైట్ తీసేసుకుంటాడు. సర్లేక ఫోన్ చూద్దాం అనేసి మొబైల్ ఓపెన్ చేస్తాడు. చూస్తే ఛార్జింగ్ 5% ఉంది. కానీ హర్షకి బాగా గుర్తుంది, ట్రావెల్ చేయాలనేసి ముందుగానే ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వచ్చాడు. సర్లే ఇంకేం చేయలేక, ఎందుకంటే బస్ లో ఛార్జింగ్ పాయింట్ లేదు కాబట్టి ఇంకేం చేయాలని తెలియక బయట ఇలా సీనరీ చూస్తూ ఉన్నాడు. బస్ లోపలేమో చాలా క్రీపీగా సైలెంట్ గా ఉంది. ఆ బస్ మొత్తంలో ఒక లైట్ మాత్రం డిమ్ గా ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంది. కానీ బస్సులో హర్షకి కొంతమంది అక్కడక్కడ కూర్చోవడం కనబడ్డారు. ఒక సీట్ లో ఏమో ఒక అమ్మ బేబీని ఎత్తుకొని కూర్చొని ఉంది. ఇంకో సీట్ లో ఏమో ఒక తాత కూర్చున్నారు. ఇలా కొంతమందిని హర్ష నోటీస్ చేశాడు. కానీ వాళ్ళందరేమో స్ట్రేంజ్ గా ఒక వింత వియర్డ్ ఎక్స్ప్రెషన్ తో అలా సైలెంట్ గా కూర్చొని ఉన్నారనమాట. కానీ త్వరలోనే ఈ జర్నీ హర్షకి ఒక నైట్ మేర్ లా మారబోతుంది. వెళ్తూ వెళ్తూ ఆ బస్సు ఒక అడవిలో ఎంటర్ అయింది. చుట్టూరా చాలా అంటే కిచ్ 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 అని కొన్ని పురుగులు సౌండ్ చేస్తాయి కదా, అలాంటి సౌండ్